నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చిహ్నం లభించబోతుందా అంటే మరి జరుగుతున్న సమీకరణాలు చూస్తుంటే వాటన్నిటికీ నిజమే అని అనిపిస్తుంది. రాబోయే అసెంబ్లీ తీర్మానంలో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. మరి దీనికి ఆమోద ముద్ర కూడా లభించబోతుంది. అంతేకాదు ఇక త్వరలోనే రాజముద్ర కూడా లభించబోతుంది. మరి దీనికి వైసీపీ ఎటువంటి అడ్డంకులు వేస్తుంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, వైసీపీ వాళ్ళు అసలు అమరావతి రాజధానిగా సెట్ అవ్వదు అని కూర్చున్నారు. కానీ ఇక్కడ చూస్తే అమరావతి శాశ్వత రాజధానిగా ముద్ర పడబోతుంది. మరి దీనికి వైసీపీ వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారంటారా? ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి ఆ పార్టీ స్టాండ్ ఏంది అమరావతి మీద అనేది చెప్పారు. చెప్పి అమరావతి మీద భ్రమలు కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి విమర్శలు మొదలు పెట్టారు. జనరల్ గా ఎవరైనా ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే అందరూ ఆనందంగా ఉంటారు. ఒక రాష్ట్రానికి రాజధాని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారంటే సంబరాలు జరుపుకుంటారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు భ్రమలు కల్పించడానికి ఈ అసెంబ్లీ సమావేశాలను పెట్టి 28వ తారీఖున ప్రత్యేక సమావేశాలను పెట్టి తీర్మానం చేయబోతున్నారు. అమరావతి రాజధాని కాదని ఎవరు అన్నారు అని చెప్పి మొదలు పెట్టారు. ఇప్పుడు అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు అని చెప్పింది వాళ్ళే. ఇప్పుడు ఏమంటున్నారు? కొద్దిసేపటి ప్రెస్ మీట్ పెట్టి అమరావతి రాజధాని మేము ఎప్పుడు కాదని లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే తాడేపల్లిలో ఇల్లు కూడా కట్టుకున్నారు, అమరావతిలో అవినీతిని మేము వ్యతిరేకిస్తున్నాము, అమరావతి రైతులకు జరిగిన అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, అంతే తప్ప మేము అమరావతిని వ్యతిరేకించలేదు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కొత్త ఓ పాట ఎత్తుకున్నారు. అసలు ఇంత ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? అసలు అమరావతి తీర్మానం అవసరం లేదు ఇప్పుడు అని చెప్పి ఆయన చెబుతున్నారు. అదేంటి సార్ చెప్తున్నారు? అమరావతి తీర్మానం అవసరం లేదు, ఇది కావాలని మభ్యపెట్టేందుకు ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమం అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకొని మాట్లాడుతున్నారా లేదంటే తెలియకుండా మాట్లాడుతున్నారా అనేది కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్ ఆయన, దాదాపు నాకన్నా 20 సంవత్సరాలు సీనియర్ ఆయన. అసలు జరిగింది ఏంటి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్స్ పాస్ చేసింది. న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా కొన్ని సూచనలు చేస్తూ మీరు తీర్మానం చేసి పంపించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ మేరకు 28వ తారీఖున ప్రత్యేక సమావేశాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం 1వ తారీఖున విభజన చట్టంలో ఉండేటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో అవి చేయాలి రాజ్యసభలో, లోక్సభలో. అప్పుడు రాజముద్ర పడుతుంది. అంతే తప్ప రాజముద్ర పడదు. ఒకసారి రాజముద్ర వేసిన తర్వాత ఇంకా రాజధానిని ఎవరు కదిలించలేరు. అందుకు బాధపడిపోతున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బహుశా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన ఎక్కడో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. అమరావతి రాజధాని గెజిట్ లేనందువల్లనే ఇంతకాలం పాటు అన్సర్టనిటీ అనేది ఏర్పడింది. మీ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అంటే బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఏం చెప్పారంటే అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కదా, అదే రాజధాని అన్నాడు. మరి ఇన్ని రాజధానులు ఉన్నాయని అంటే అమరావతికి మన ఆంధ్రప్రదేశ్ చాలా రాజధానులు ఉన్నాయి. అదే అది తాత్కాలిక రాజధాని హైదరాబాదు, శాశ్వత రాజధాని అమరావతి, విశాఖపట్నం, కర్నూలు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేనని చెప్పారు. దానికి ఏమైనా సెటైర్లు వేస్తే అప్పుడు జెరూసలం కూడా ఇంకో రాజధాని అని చెప్పి సెటైర్ వేశారు అప్పట్లో. అంటే రాజధానులు ఏంటంటే ఆయన చెప్పిన మాట, ఒక సీనియర్ లీడర్, ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నాయకుడు ఆయన ఆ విధంగా చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అంటూ లేదు మొన్నటి వరకు కూడా, ఇవాళ వరకు కూడా లేదు. ఇంకా గెజిట్ ఇస్తేనే మనం మామూలుగా తీర్మానం చేశారు, అసెంబ్లీ తీర్మానం చేశారు. కానీ అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు కూడా రాజధాని అమరావతి నేను ఒప్పుకుంటున్నానని చెప్పారు. ఆయన ఏకగ్రీవ తీర్మానం చేశారు 2014-19 మధ్యలో. చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. తీరా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని లేదు, తూచంతా ఇది ఎగ్జిక్యూటివ్ రాజధాని వైజాగ్, ఇది కేవలం ఇది లెజిస్లేటివ్ రాజధాని, జ్యుడిషియరీ రాజధాని ఏమో కర్నూలులో ఉంటుందని 3 రాజధానులు అని చెప్పి అసలు ఈ అమరావతి రాజధాని తీర్మానాన్ని ఓవర్లాప్ చేసేసి కోర్టుకు వేసారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. అది ఇవాళ కూడా సుప్రీంకోర్టులో ఉంది. సో ఇది చేసి ఇంత చేసి మేము ఎప్పుడు అసలు వ్యతిరేకించాం అమరావతికి అని అంటున్నాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అదేంటి సార్, అమరావతి మునిగిపోతుంది అన్నారు, అంతేకాదు ఎక్కడుంటే అక్కడ రాజధాని, సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అన్నారు. అది కూడా అన్నారు, సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని ప్రత్యేకంగా. ఆ సందర్భంగా ఇడుపులపల్లి ఉంటే ఇడుపులపల్లి రాజధాని అని చెప్పి కూడా అన్నారు కొంతమంది. సో ఇలాంటివన్నీ మనం చూసాం. అమరావతి రాజధాని శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు.
మునిగిపోద్ది అన్నారు, ఇవన్నీ రకరకాలు చెప్పారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అన్నారు, అక్కడ అది కమ్మ రాజధాని అన్నారు, చాలా అన్నారు. దాని గురించి ఒక రకంగా చెప్పాలంటే ర్యాగింగ్ చేశారు రాజధాని. సరే ఇప్పుడు తీరా గెజిట్ వచ్చేటువంటి సమయంలో ఒక ట్విస్ట్ పెడుతున్నారు. ఓకే, సమావేశాలు పెడతారు, బాగానే ఉంది, అసెంబ్లీ సమావేశాలు పెట్టి తీర్మానం చేసి పంపిస్తున్నారు, మరి మండలి ఎందుకు పెట్టడం లేదు, మండలిలో కూడా తీర్మానం చేయాలి కదా అని చెప్పి అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అడిగింది అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించండి అని చెప్పాను, మండలిలో తీర్మానం చేసి పంపించమని చెప్పారు. అవసరమైతే మండలిలో కూడా తీర్మానం చేసి పంపిస్తారు, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించండి. ఆల్రెడీ క్యాబినెట్ లో తీర్మానం చేసి పంపించారు, లేదు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించండి, లీగల్ గా ఫర్దర్ గా రాబోయే రోజుల్లో ఇష్యూ కాకుండా ఉండడానికి అని చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడానికి 28వ తారీఖున సపరేట్ గా సమావేశం అవుతున్నారు. ఏప్రిల్ 1వ తారీఖున అక్కడ 1వ తారీఖున అక్కడ కూడా సమావేశం అవుతారు. సమావేశం అయ్యి ఉభయ సభల్లో దాన్ని ఆమోదింపజేయడానికి మొత్తం లీగల్ ప్రాసెస్ అంతా అయిపోయింది, లీగల్ ఒపీనియన్ అంతా తీసుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది మండలిలో కావాలి కదా, దాని గురించి అవినీతి గురించి మాట్లాడాలి కదా, దాంట్లో జరిగిన అవినీతి గురించి మాట్లాడాలి కదా, దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడాలి కదా, అది 19,000 ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు అవుతుంది, వీటి గురించి మాట్లాడాలి కదా అని చెప్పి అంటున్నారు. అంటే రేపు పార్లమెంట్లో అంటే లోక్సభలో రాజ్యసభలో దీని గురించి బిల్లు పెట్టినప్పుడు ఇదే మాట్లాడతాం మేము అని చెప్పి ఇండికేషన్ ఇచ్చారు ఆయన. ఏకగ్రీవంగా మా రాజధాని అమరావతి అని చెప్పి చెప్పుకుంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావం ఎలా ఉంటుంది, భారతదేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవం ఎలా ఉంటుంది, లేదనంటే నువ్వు రాజధానికి సంబంధించి గెజిట్ ఇచ్చేటువంటి సమయంలో నువ్వు లోక్సభలో రాజ్యసభలో అక్కడ అవినీతి జరిగింది, అక్కడ ఇంకోటి జరిగింది, అక్కడ కుంగిపోద్ది, అక్కడ రాజధాని బాగుండదు, ఇలా నువ్వు వాదిస్తే ఎలా ఉంటది? ఇక్కడ ఒప్పుకున్నట్టు ఒప్పుకొని వెనకలు ఇవన్నీ చేస్తే ఎలా సార్? మరి ఇప్పుడు రేపు ఎంపీలకి అగ్ని పరీక్ష, రేపు లోక్సభలో రాజ్యసభలో 1వ తారీఖున ఏం చెప్తారు? విభజన చట్టం దాని మీద చర్చ జరుగుతుంది. ఈ విభజన చట్టం మీద విభజన చట్టంలో సవరణ చేయాలి, ఆ సవరణకు సంబంధించి రాజధాని సవరణ సంబంధించి సవరణ చేస్తారు. సవరణ అయిపోయిన తర్వాత రాష్ట్రపతికి పంపిస్తారు, రాష్ట్రపతి రాజముద్ర వేసి పంపిస్తారు. ఆ రోజు నుంచి అఫీషియల్ గా అమరావతి రాజధాని. మరి ఇప్పుడు వీళ్ళు లోక్సభలో రాజ్యసభలో ఎలాంటి అభిప్రాయాన్ని ఎలాంటి దాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తారు అనే దాని మీద వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆధారపడింది. ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం రాజధానికి వ్యతిరేకంగా కనుక వీళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తారు. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారు ప్రెస్ మీట్లు ఏదైతే చెప్పారో అదే భావాన్ని అక్కడ కూడా వ్యక్తం చేస్తారు. ఓకే అంటారు, కానీ అక్కడ అవినీతి గురించి వీటన్నిటి గురించి మాట్లాడతారు. అక్కడ కూడా అక్కడ ఢిల్లీలో వెళ్ళి అమరావతి రాజధానిలో అవినీతి జరుగుతుంది, అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు సొంత వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చారు, అక్కడ పేదోళ్ళు నివసించడానికి లేదు, అక్కడ రాజధాని అంతా కమ్మోళ్ళ రాజధాని లేదంటే ఉన్నోళ్ళ రాజధాని, ఇవన్నీ చెప్తారు అక్కడ. మరి ఇవన్నీ చెప్పడం వల్ల మరి రాజముద్ర ఆమోదం పడుతుంది అంటారా, లేకపోతే డిలే వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా రాజముద్ర పడిద్ది అక్కడ. వీళ్ళకి అంతమంది నలుగురు ఉన్నారు, ఈ నలుగురు ఓటేసినా వేయకపోయినా అక్కడ మెజార్టీ ఉంది ఎన్డీఏకి. లోక్సభలో ఉంది, రాజ్యసభలో ఉంది. ఎన్డీఏకి ఈ మధ్యనే 100 దాటారు రాజ్యసభ సభ్యులు, రాజ్యసభలో కూడా. సో కాబట్టి వీళ్ళ ఓటుతో సంబంధం లేదు, వీళ్ళు ఓటు అడిగినా అడగకపోయినా బీజేపీకి అనుకూలంగానే వేస్తారు. అక్కడ బీజేపీలు కదా ప్రతిపాదించేది, అది ఎలాగ అడిగినా అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైపు ఉంటాడు కదా. సో కాబట్టి అది ఆగిపోద్దని కాదు, కాకపోతే వీళ్ళు ఏకగ్రీవంగా మేము అమరావతి రాజధానిని మేము నిర్ణయించుకుంటున్నాము, మా రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్తే దేశ ప్రజలందరిలో గౌరవం ఉంటుంది. అలా కాకుండా ఇవన్నీ చెప్తే రాహుల్ గాంధీ గారు కనుక విదేశాలకు వెళ్ళి భారతదేశం గురించి మాట్లాడినట్టు ఉంటుంది, భారతదేశంలో మత సహనం లేదు, ఇవన్నీ మాట్లాడినట్లు పోయి. సో అలా ఉంటది ఇది కూడా. సో కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమరావతి రాజధాని ఎలాగో అయిపోతుంది, వీళ్ళు అవునన్నా కాదన్నా, వీళ్ళు అడ్డుపడినా, బోర్ల పడ్డా, ఎలుకలు పడ్డా, ఎట్టబడినా అయిపోతుంది. అది గౌరవంగా ఉండేదానికి కనీసం ఏకగ్రీవ తీర్మానం చేద్దామని కోరుకున్నాం. సో ఏదేమైనా సరే అది త్వరలోనే శాశ్వత రాజధానిగా అమరావతికి రాజముద్ర అయితే లభించబోతుంది. మరి దీనికి వైసీపీ వాళ్ళు మద్దతు ఇస్తారా, లేకపోతే మళ్ళీ రచ్చ మొదలు పెడతారా? ఒకవేళ మద్దతు ఇస్తే ఓకే, రచ్చ మొదలు పెడితే మరి తర్వాత ఏం జరుగుతుందో అది వాళ్ళకే వదిలేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.